నమస్కారం అందరికి. వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను మీ సుమ. సో మనందరికి ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ జరుగుతుంది. ఏంటి అంటే అది చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఇది అయిపోతుంది టాపిక్ అంటే చల్లబడుతుంది అనుకున్న టైంలో ఒక వ్యక్తి మళ్ళీ పుట్టుకొచ్చారు. ఎవరనంటే మైనంపాటి మురళీ కృష్ణ శర్మ. మీ అందరికీ తెలిసి ఉంటది. రీసెంట్‌గా అంటే ఈయన వచ్చిన వీడియోలు గానియండి అంటే వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఏంటి అనసూయకి అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అని చెప్పేసి చెబుతున్నారు. అసలు కనుక్కుందాము. మనతో పాటే ఉన్నారు ఆగస్ట్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ఇప్పుడు బాగా జరుగుతుంది. అంటే మీరు బయటకి ఎందుకొచ్చారు అసలుకి అనసూయ గారిని అంటే నేను ఫ్యాన్ అనుకోని చెప్పుకోవటానికి ఎందుకొచ్చారు అసలు మీరు బయటికి? సెలబ్రిటీస్ అందరికి కూడా ఫ్యాన్స్ ఉంటారండి. హ్మ్. అది సెలబ్రిటీస్ మీన్స్ ఒక సినిమా హీరోలు అయి ఉండొచ్చు, ఆ! హీరోయిన్స్ అయి ఉండొచ్చు, హ్మ్. రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, హ్మ్. ఆటగాళ్ళు అయి ఉండొచ్చు. హ్మ్. ఆటగాళ్ళు మీన్స్ ప్లేయర్స్. ఓకే. ఒక సచిన్ టెండూల్కర్, హ్మ్. ఒక ధోని, హ్మ్. వీళ్ళందరికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. హ్మ్. మీరు ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు. హ్మ్. అంబేద్కర్ గారు కూడా ఒక నాయకుడు. అవును. స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. హ్మ్. ఆయనకు కూడా అభిమాన సంఘాలు కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు అంబేద్కర్ పుట్టినరోజు ఉందనుకోండి. హ్మ్. అంబేద్కర్ గారి పుట్టినరోజు అభిమానులందరూ కూడా దండలేస్తారు, అన్నదానాలు చేస్తారు. వాళ్ళ అభిమానం వాళ్ళు చేస్తారు, ఆ! ప్రదర్శించుకుంటారు. ఆ! ఆయనకి భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు. ఎందుకంటే హ్మ్. ఆయన సిద్ధాంతాలను బట్టి. ఓకే. సో ఇది రాజకీయం. ఆ! వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. హ్మ్. వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అభిమానులు ఎందుకంటే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. హ్మ్. ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ గుండెకి ఆపరేషన్ చేయించడం, హ్మ్. కొన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఆయనకు అభిమానులు ఉన్నారు ఇప్పటికి కూడా. ఓకే. తెలంగాణలో కూడా ఉన్నారు వైఎస్ హ్మ్. రాజశేఖరరెడ్డి గారికి. హ్మ్. హ్మ్. వీళ్ళందరూ కూడా ఆయన పుట్టినరోజు నాడు ఫ్లవర్స్ పెట్టడం ఇటువంటివి కొన్ని చేస్తుంటారు. హ్మ్. అన్నదానం చేయటం ఈ విధంగా. సపోజ్ అంబేద్కర్ గారిని ఎవరైనా తిట్టారనుకుందాం. హ్మ్. వెంటనే ఫ్యాన్స్ అందరూ బయటకొచ్చేస్తారు. హ్మ్. ఉద్యమాలు అంబేద్కర్ చేస్తారు. అంబేద్కర్ గొడవలు గారు, చేస్తారు. అనసూయ ఒకటేనా? ఒకటి కాదు. ఆ! అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత. ఆయనది ఒక ప్రత్యేకత. మరి మీరు పోల్చకూడదు గదా! ఒక సినిమా హీరో ఉన్నాడు. హ్మ్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏందంటే, హ్మ్. ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా కూడా అంబేద్కర్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు గనక ఒక పిలుపునిస్తారు. అరే మీరందరూ సామాజిక సేవలో భాగంగా బ్లడ్ డొనేషన్ చేయండి అని ఒక పిలుపు గనక మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే, హ్మ్. కొన్ని వందల మంది వాళ్ళ కనుక అవైలబిలిటీ ఉంటే, అర్హత కనుక ఉంటే బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే చేస్తారు కూడా. అనసూయ గారేమైనా పిలుపునిచ్చారా? సో, మీరు నా తరపున మాట్లాడండి అని సో చెప్పేసి? అదే ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడమనండి. హ్మ్. లేదంటే ఒక అంటే ఫ్యాన్స్ అందరికి ఉంటారు కదా! హీరోకి, హీరోయిన్స్‌కి అందరికి ఉన్నారు. అవును. ఒక అల్లు అర్జున్ గారి గురించి తప్పుగా మాట్లాడినా, రామ్ చరణ్ గారిని తప్పు గురించి ఎవరైనా మాట్లాడితే, ఈ ఫ్యాన్స్ అందరూ బయటకొచ్చి వాళ్ళు సమాజంలోంచి వస్తారు బయటికి. హ్మ్. వీళ్ళందరూ గూడా వాళ్ళకి డైరెక్ట్ కొంతమంది పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. అలాగే రీసెంట్‌గా ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారికి రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టారు. నేను అడిగిన దానికి సో సమాధానం ఇది పోల్చుకుంటూనే వచ్చారు. మీకొక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను ఆ! అన్నమాట. మీకు ఈజీగా ఒకటి అర్థమవుతుంది. చెప్పండి. ఎప్పుడైతే అనసూయ గారి మీద కొంతమంది కావాలని కొంతమంది రాబందులు, కొంతమంది సివిక్ ఇల్లిటరేట్స్ అనేటువంటి వాళ్ళు హ్మ్. ఆవిడ మీద ఎప్పుడైతే కూడా అబాండం చేసి ఆవిడ గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారో, హ్మ్. మరి తప్పనిసరి అభిమానులు బయటకొస్తారు. హ్మ్. ఆమెకు రక్షణగా, ఆమెకు సపోర్ట్‌గా. సో, ఆ విధంగా సపోర్ట్‌గా చాలా మందున్నారు. హ్మ్. సో, అందులో ప్రముఖంగా నేను బయటకొచ్చాను. అందరు రాకుండా మీరే కనిపించారు సపోర్ట్‌గా ఎక్కువ చెప్పాలి అంటే. అవునండి. చా ఆమె ఏమైనా చెప్పిందా? నా సపోర్ట్‌గా మాట్లాడండి మీరు అని చెప్పేసి? అదే లేదు అంటే మీ అభిమానం కొద్దీ మాట్లాడారా? అభిమానం కొద్దీ వస్తారండి. ఖచ్చితంగా వస్తారు. హ్మ్. అభిమానులు అంటే అంటే ఏ హీరో గురించి తప్పుగా మాట్లాడితే ఆ హీరో అభిమాని బయటకొస్తారు. హ్మ్. హ్మ్. ఒక హీరోయిన్‌కి అభిమాని ఉంటారు. హీరోయిన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు. ఆ హీరోయిన్ అభిమాని బయటకొస్తారు. హ్మ్. అలాగే రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. ఒక ప్రముఖ నాయకుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీళ్ళొచ్చేస్తారు. హ్మ్. మరి సహజం అది. అంటే ఇప్పుడు అనసూయ గారు ఏదైతే స్టేట్‌మెంట్ పాస్ చేసారో, హ్మ్. దానికంటే మీరేం చెప్తారు? అనసూయ అంటే గారి వస్త్రధారణ గురించే మాట్లాడారు చెప్పాలి అంటే. ఎలా పడితే అలా అందరూ తిరుగుతాము అంటే అవ్వదు కదండీ! అనసూయ గారు ఎక్కడ కూడా ఎలా పడితే అలా తిరగమని ఎక్కడ చెప్పలేదు. ఆ! వాళ్ళ మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ ఇద్దరి యొక్క మధ్య వ్యక్తులే సంఘర్షణ కాస్త సమాజం మధ్య కూడా డిస్కషన్ లాగా అయిపోయింది. అహా! శివాజీ గారు అన్నటువంటి మాటలు హ్మ్. సమాజానికి కూడా కొంతమంది కూడా అప్లికబుల్ చేసుకున్నారు. శివాజీ గారు కేవలం కూడా హ్మ్. ఒక హీరోయిన్, ఒక సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు వస్త్రధారణ మంచిగుండాలి. లేకపోతే కొన్ని చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. అవును. అది అతను చెప్పటము చాలా మంది ఆడవాళ్ళ ఇగో దెబ్బతిందక్కడ. ఎందుకు దెబ్బతిన్నదంటే కేవలం వస్త్రధారణ వల్ల మాత్రమే ఈ యొక్క ఇటువంటి అత్యాచారాలు గాని ఇవన్నీ జరగవు.
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానం మీరు అనేది వాళ్ళ సరిగ్గా ఉద్దేశం. చూసారా ఆ వీడియో? ఆయన కేవలం ఇది అంటే వస్త్రధారణ వల్లనే జరుగుతాయి అని చెప్పేసి అనలా. మీరు వెళ్ళేటప్పుడు బయటికి ఒక సెలబ్రిటీ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకంటే చాలా మంది అభిమానులు ఉంటారు. మీద పడిపోతారు. ఆ రోజు ఏంటి తను చాలా ఇబ్బంది పడ్డారు ఆ హీరోయిన్. అందుకని ఆయన ఆ మాట చేత్తో అన్నారు. చూపించాడు. ఆ! శివాజీ గారు క్లియర్ చూసుకోండి, ఇక్కడ దాకా వస్త్రధారణ చేస్తే హ్మ్. నిధి అగర్వాల్ ఆ మరి రోజు అలా అక్కడ దాకా యేసుకొని అన్నారు. బయటికి వెళ్ళకూడదు గదండీ! అని అన్నారు కదా. హ్మ్. అంటే కేవలం అంటే మీరు ఒప్పుకుంటారా కేవలం ఆమె ఇక్కడ దాకా అంటే టాప్లెస్ వస్త్రాన్ని వేసుకున్నందువల్లనే ఫ్యాన్స్ అందరు వచ్చారని మీరు ఒప్పుకుంటారా? ఆ! నేను నమ్ముతారా? ఒప్పుకుంటా. ఓకే, అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హ్మ్. బాలకృష్ణ గారు కూడా రీసెంట్ గా అఖండ 2 సినిమా సందర్భంగా బయటకు వచ్చారు. ఇప్పుడు అలా వినండి, హ్మ్. అదే విధంగా రామ్ చరణ్ గారు బయటకు వచ్చారు, ఒక అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు. హ్మ్. మరి కొన్ని లక్షల మంది అభిమానులు ఎందుకు వచ్చారు? హ్మ్. ఫ్యాన్స్ వేల ఆ ప్లేస్ లో కొన్ని వేల మంది రాలేదా? మరి ఫ్యాన్స్ బాలకృష్ణ గారు ఎక్స్పోజింగ్ చేశారని వచ్చారా? వెయిట్ ఫ్యాన్స్ మరి ఇక్కడ రావటం మగవాళ్ళ లేదు. ఆడవాళ్ళని కాదు, హీరో అయినా హీరోయిన్ అయినా మగవాడైనా ఆడదైనా ఒక సెలబ్రిటీ ఎవరైనా సరే, ఒక సెలబ్రిటీ వస్తే వాళ్ళ అభిమానులు వాళ్ళకి ఎవరికైతే ప్రేమ ఉంటుందో అభిమానం ఉంటుందో వాళ్ళ అభిమానం ప్రదర్శించుకోవడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసి షేక్ హ్యాండ్ ఇవ్వాలనో లేకపోతే సెల్ఫీ తీసుకోవాలనో ఏదో వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. ఒక కేవలము ఒక ఆడ మనిషి టాప్లెస్ డ్రెస్ వేసుకున్నందుకే జనాలు వచ్చారని కరెక్ట్ కాదు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ రోజున ఒక నిధి అగర్వాల్ గారి ముఖంలో ఎటువంటి అసహనం కనపడిందో బాలకృష్ణ గారి ముఖంలో కూడా అదే విధంగా అసహనం కనపడింది. కారణం ఏంటంటే ఆయన కూడా పైన ఒక కండువా వేసుకొని వచ్చాడు. ఆ ఫంక్షన్ లో భాగంగా కొంతమంది కండువాను లాగేశారు, కింద పడిపోయింది. ఆయన కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కానీ అభిమానులను ప్రేమిస్తారు నేను హీరో ఒక మాట అడుగుతాను. మీ సో భార్య ఇక్కడ ఉన్నారు కదా, ఈక్వాలిటీ. బయటకి అలాగే పంపిస్తారా? ఎవరు? మీ భార్య బయట జీవితం ఇస్ డిఫరెంట్, సెలబ్రిటీస్ అంటే లైఫ్ ఇస్ డిఫరెంట్. పంపిస్తారా? బయట అలా జరగమని ఎవరు చెప్పట్లేదు, ఇప్పుడు బయట శివాజీ గారు సాంప్రదాయంగా కూడా వెళ్తారు. శివాజీ గారు కూడా సెలబ్రిటీని బయటకి అలా అంటే సెలబ్రిటీ లాగా వెళ్ళొద్దు అంటే సీన్ తగ్గట్టు చేయమంటారు. వస్త్రధారణ బట్టే బయట జరిగాయి అన్నాడు. ఉమ్. మీ వస్త్రధారణ బట్టే ఆమె టాప్లెస్ డ్రెస్ వేసుకు లేదంటే ఇక్కడ దాకా మిడ్డీలు చడ్డీలు అలా వేసుకుంటేనే జరిగింది అనటము మహిళల వస్త్రధారణ బట్టే జరిగింది అనేటువంటి విధంగా, అంటే మహిళల వస్త్రధారణ వల్ల 100% జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అందుకనే పూర్తిగా కప్పుకోనండి చీరల్లోనే అందం ఉంటుంది ఈ విధంగా కూడా ఆయన అనటం కూడా ఆయన పొరపాటు. అది చాలా మంది మహిళలకు ఇగో దెబ్బతింది అక్కడ. ఎందుకంటే మనకి అధికారం ఉండదు. ఫస్ట్ మనం మాట్లాడే ముందు మనకు అధికారం ఉందో లేదో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, మీరంటే లేడీ కాబట్టి పర్లేదు. ఇంకొక సార్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తను బయటికి వెళ్తున్నది, ఏదో పబ్కి వెళ్తున్నది, ఏదో ఆమె పని మీద వెళ్తున్నది, ఆమె ఒక రకమైన వస్త్రధారణ వేసుకొని బయటకు వెళ్తుంది. మనం బయటకు వచ్చేసి ఆ అమ్మాయిని ఆపి, అమ్మాయి నువ్వు ఇటువంటి వస్త్రాలు వేసుకోవద్దు, అటువంటి వస్త్రాలు వేసుకో అని చెప్తే అమ్మాయి ఏమంటుంది రియాక్షన్ అని చూడండి ఒకసారి. రియాక్షన్ మీకు తెలుస్తుంది. హూ ఆర్ యూ అంటుంది. ఇంకొకటి, మనకు అధికారం ఉందా? మన పక్కింటి అమ్మాయి ఇదిగో ఇది వేసుకో అని చెప్పడం మనకు అధికారం లేదు. అలా కాకుండా అతను ఆ అమ్మాయి దగ్గర ఆపి, అమ్మాయి నేను నీ తండ్రిలాగా భావించి చెప్తున్నానంటే, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడండి ఆల్రెడీ, మీరేం నన్ను తండ్రిలా భావించట్లేదని చెప్తున్నాను. అంటే తండ్రి అట్లా వదిలేరు కదా. ఆమె తండ్రి ఇంట్లో ఉన్నాడు, ఆయన చెప్పుకుంటాడు. ఇక్కడ మనకి అధికారం లేదండి. మన పక్కింటి అమ్మాయికి ఇదిగో ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చడ్డీ ఇటువంటి వస్త్రం ఎందుకు వేసుకున్నావు అని మనకు అధికారం లేదు. కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మనకి తీసుకున్నారు. అవునండి, అదే ఆయన చేసిన పొరపాటు. ఆఫ్టర్ ఆల్ మన పక్కింటి అమ్మాయి, శివాజీ గారే చెప్పండి, శివాజీ గారు ఉన్నారు, వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏదో వస్త్రాలు వేసుకుని వెళ్తున్నది, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఆమె ఇష్టం. ఆ అమ్మాయిని ఆపి నువ్వేంది ఇటువంటి ఎందుకు వేసుకున్నావు, అటువంటి వేసుకో అని చెప్పడానికి హీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు సెట్ టు ఎనీవన్. సో షీ విల్ క్వశ్చన్. మీరు ఊరుకుంటారా? మీ పక్కింటి వాడు వచ్చి నిన్ను ఇది ఏంది ఇటువంటి ఎందుకు వేసుకొచ్చినావు, చీర కట్టుకున్నా అధికారం కూడా లేదు, పక్కింటి వాళ్ళకి అధికారం లేదు, మన నైబర్ మీదే మనకి అధికారం లేదు. మీరు సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరికీ నేను సందేశం ఇస్తాను, మీరందరూ ఫాలో అవ్వండి అంటే వాళ్ళు ఎందుకు వింటారు? ఆయన ఫాలో అవ్వమని చెప్పాల, మరి ఆయన చెప్పింది అదే. అవును, సజెషన్ చెప్పారు, మరి దాని వల్ల జరుగుతున్నారు అన్నాడు. అందుకే వాళ్ళు వస్త్రధారణ అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానివ్వండి, బయట తిరిగే అంటే డ్రెస్సింగ్ స్టైల్, అది ఓకేనా మీకు? అంటే అభిమానిగా మీరు చెప్పండి. మీరు ఒక సెలబ్రిటీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక సెలబ్రిటీ, ఒక సినిమా హీరోయిన్ అనసూయ అనేటువంటి ఆమెకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది, ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది చాలా ఆధునికంగా కూడా వెళ్తున్నది. ఈ రోజున మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా అనేక రకాలైన వస్త్రధారణ కూడా ఉంటుంది. వాళ్ళు ఎత్తులు పల్లాలు కొలుస్తారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది అడుగుతారు. ఇప్పుడు మీకు ఒక దేవుడు కనబడితే ఎటువంటి వరాలు తీసుకుని మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు, ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం కూడా బాగుందని అనుకుంటే అప్పుడు కూడా వాళ్ళకి మిస్ ఇండియా ప్రైజ్ లేదా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి కదా బయట, అక్కడ ఇవ్వే సందేశం ఇస్తారా మీరందరూ ఇదే వస్త్రాలు వేసుకోండి?
దానితోడు ప్రపంచవ్యాప్తంగా $1.7 ట్రిలియన్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి జరుగుతుంది ఈ రోజు. తెలుసా మీకు? $1.7 ట్రిలియన్ బాగా తెలుసుకొని వచ్చారు అయితే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ జరుగుతున్న విషయం. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అక్కడ. కొన్ని లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు డైలీ కూర్చొని వాళ్ళకి అదే పని. ఈ వస్త్రాలు ఉన్నాయి, ఇంకొక రకమైన డిజైన్ చేసి అలా ఉంటుంది, ఇంకొక రకమైన డిజైన్ చేసి ఇలా చేసి లేటెస్ట్ మోడల్స్ ప్రతిరోజు వస్తుంటాయి. మోడలింగ్ చేసే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ర్యాంప్ మీద కాట్ వ్యాక్ చేస్తుంటారు. కాట్ వ్యాక్ చేస్తూ నడుస్తూ ఉంటారు. క్యాట్ వాక్ చేస్తుంటారు. క్యాట్ వాక్ చేసినప్పుడు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసుకోరు. ఇట్లా లేటెస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. ఈ రోజున ప్రపంచం అంతా కూడా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ప్రపంచం అభివృద్ధి చెందింది. ద వరల్డ్ బికేమ్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియాలో కూర్చొని అమెరికాలో కంపెనీస్ ఉద్యోగం చేస్తున్నారు, చాలా మంది ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎంతో డెవలప్ అయింది. ఫ్యాషన్ ఇండస్ట్రీ చూడండి, వాళ్ళు సినిమా హీరోయిన్లు అయిన వాళ్ళు, మీరు అన్నది నేను 100% ఒప్పుకుంటా. ఒక సాధారణమైనటువంటి గృహిణి, ఆమె మామూలుగా చీర కట్టుకొని ఒక సాధారణ స్త్రీ తను గౌరవంగా జీవితం గడపచ్చు. కానీ ఒక సినిమా ఫీల్డ్లో, ఒక గ్లామర్ ఫీల్డ్లో ఒక హీరోయిన్ అవుదామనో, ఒక సెలబ్రిటీ అవుదామనో అనేటువంటి వాళ్ళు నేను అలా వస్త్రాన్ని చేస్తానంటే దే హ్యావ్ టు షో ద లేటెస్ట్ ట్రెండ్స్. అవి వాళ్ళు ప్రదర్శించడానికి ట్రై చేస్తారు. ఫోటోస్ పెట్టడం, లేటెస్ట్ మోడల్స్, ఇదిగో ఈ రకమైన లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు బైక్స్ వస్తుంటాయి బయట, లేటెస్ట్ బైక్ కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా అప్డేట్ అవుతుంటారు. అప్డేట్ అయ్యి లేటెస్ట్ మేము కొనుక్కున్నాం, అదొక తృప్తి. నేను విన్నాను మీరు పురోహితులు అని చెప్పేసి మామూలుగా. అంటే మీకు పద్ధతులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఇలాంటిది ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు? నేను ఎంకరేజ్ ఏం చేయట్లేదండి. మీరు డోంట్ మిస్అండర్స్టాండ్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని చెప్తున్నాను. సరే. ఎందుకంటే ఆమె ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. ఇది రియాలిటీలో ఉండాలి మనం. ఎందుకంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన బట్టలు, సాంప్రదాయ వస్త్రధారణతో గుడికి వెళ్ళండి. ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఒక పెళ్లి అటువంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేదంటే దానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి వెళ్ళండి. అలాగే ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీకి సంబంధించిన వస్త్రధారణ, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి సంబంధించిన వస్త్రధారణ చేయాలి. అదేవిధంగా పబ్కి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు. పబ్కి వెళ్ళే అమ్మాయిలు పబ్బులకి ఎటువంటి వస్త్రాలు అయితే కన్వీనియంట్ ఉంటుందో అటువంటివి వేసుకుంటారు. అలాగే మీరు ఒక నదికి వెళ్ళారు, ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు, అక్కడ ఏం చేస్తారు? అక్కడ తగిన వస్త్రధారణ చేస్తారు. మరి అనసూయ గారు కూడా చేసింది అదే. అందులో ఎటువంటి తప్పు కనిపించట్లేదు. మరి ఇది అనవసరంగా కూడా అనసూయ గారు శివాజీ గురించి అడిగారని ఆమె టార్గెట్ చేసేసి ఆమెను విమర్శించడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఫేమస్ అవటానికి ఇదంతా మాట్లాడుతున్నట్టుంది. మరి టార్గెట్ మరి మా అభిమానాన్ని, మా క్యూట్ అనసూయ అండి, మా అనసూయ గారు క్యూట్ అనసూయ, మేము ఫ్యాన్స్, మాకు అభిమానులు మేము. మరి ఆమె అనవసరంగా అన్నప్పుడు మేము మరి బయటికి రావాలి కదా, మా యొక్క మేము కూడా తెలపాలి కదా ఒపీనియన్. మరి తెలిపిన ఆమె ఎటువంటి చెడు సందేశం ఇవ్వలేదు. మేము ఇప్పుడు అదే చెప్తున్నాం, సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్తున్నాం. మరి రాత్రిపూట నైటీ వేసుకుంటారు, అది వాళ్ళ కన్వీనియంట్. సో ఇంట్లో ఉన్నప్పుడు నైటీ వేసేసుకుంటారు. వాళ్ళకి నచ్చినటువంటి వస్తాను వాళ్ళు చేస్తారు. మరి ఇక్కడ అసభ్యత ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అసభ్యత అనేది కనిపించదు. అంటే మీరు ఎప్పుడు ఏ పోస్టులు చూడలేదా? అనసూయ గారిదే కానండి. చూశాను. తను ఒక సెలబ్రిటీ. చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, చాలా మంది నచ్చుతాయి. ఎందుకు నచ్చవండి? ఇప్పుడు ఒక 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనసూయకి. అలాగే చాలా మంది హీరోయిన్స్ కి చాలా మంది మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ని వాళ్ళు పోస్టులు పెడతారు. ఎందుకు పెడతారు? వీళ్ళందరూ చూడమనే కదా. మీకు పిల్లలు ఉన్నారండి? 1.7 మిలియన్ వాళ్ళు చూస్తారు. నచ్చిన వాళ్ళు నచ్చినని లవ్ సింబల్ పంపిస్తారు, నచ్చిందని లైక్ చేస్తారు. నచ్చలేదనుకోండి, నచ్చలేదని ఇలా రివర్స్ సింబల్ థంబ్నెయిల్ పెడతారు. అక్కడ ఫుల్ ఆప్షన్ ఉంది. అదే విధంగా ఆమె రోజు ఏమి ఇటువంటి బిగినీలు ఏమి పెట్టట్లేదు. ఆమె కూడా తన సాంప్రదాయం ఉంటుంది. తన యొక్క జీవితంలో అనేక సంఘటనలు. బర్త్డే పార్టీకి వెళ్ళారు, బర్త్డే పార్టీలో ఎలా ఒకేషన్ చేసుకుని ఆ ఫోటోలు పెడతారు. ఒక పెళ్లికి వెళ్తే పెళ్లికి వెళ్ళి ఆ ఫోటోలు పెడతారు. అదే విధంగా న్యూ ఇయర్ కి వాళ్ళు ఏదో ఒక స్థానానికి వెళ్ళారు, నీటి దగ్గర, నీటి ప్రవాహం దగ్గర ఆమె ఇట్లా లవ్ సింబల్ పెట్టుకుంది. లవ్ సింబల్ పెట్టిన వాళ్ళు తన అభిమానులకి సంతోషపడతారు. మేము కూడా సంతోషపడ్డాం, అలా ఆమె న్యూ ఇయర్ విషెస్ చెప్పింది అని చెప్పేసి. ఇందులో మీరు ఎందుకు ఆమెను తప్పు పెట్టారని ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఏమీ తప్పు లేదు. మీకు పిల్లలు ఉన్నారా? ఉంటారు. ఎందుకుంటారు? ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల ఏమైనా మా యొక్క మిత్రులకి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల స్వభావం కూడా మాకు తెలుసు. అంటే మీకంటూ ఒక ఆడపిల్ల ఉంటే మీకు తెలిసేదేమో నార్మల్ గా. ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు సాంప్రదాయబద్ధంగానే ఉంటారండి, సాంప్రదాయబద్ధంగానే పెరుగుతారు. ఈ రోజు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీకు అర్థం కాలేదు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేనికి వ్యతిరేకిస్తున్నారు? బట్టల విషయము అట్లా వేయకూడదు అని చెప్పేసి, అనసూయ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అనసూయ మీద చాలా నెగిటివ్ వచ్చింది. మీకేం కనిపించలేదు అది? అది కొంతమంది చేసినటువంటి రాబందులు చేసిన దీంట్లో అంతమంది వ్యతిరేకిస్తే మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎందుకు చేస్తారండి? అవునండి. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా?
మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తారా? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది వాళ్ళ యొక్క వీడియోస్ పెడుతుంటారు. యూట్యూబ్ లో కొన్ని వేల మంది అమ్మాయిలు పెడుతుంటారండి. కొంతమంది గృహిణులు కూడా డాన్స్ చేస్తుంటారు. డాన్సులు చేస్తూ రకరకాల డాన్సులు పెడుతూ ఉంటారు. మరి పెట్టినప్పుడు అవేమీ మీకు తప్పనిపించలేదా? ఒక అనసూయ పెట్టిన దాన్ని బట్టి జనమంతా కూడా అయిపోతారు. మరి హీరోయిన్లు పెట్టట్లేదా? సమంత గారు పెట్టలేదా? ఇప్పుడు అనుష్క గారు పెట్టట్లేదా? అనేక మంది హీరోయిన్స్ వాళ్ళ ప్రొఫైల్స్ లో పెడుతూనే ఉంటారు. మరి తను ఒక సామాజిక బాధ్యత. ఆమె ఒకటే రియాక్ట్ అవ్వలేదు, చాలా మంది రియాక్ట్ అయ్యారండి. ఆమె ఒకటే రియాక్ట్ అవ్వలేదు, మంచు లక్ష్మి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మరి మీరు చూడలేదా? వాళ్ళు మా అసోసియేషన్ కి లెటర్ కూడా పంపించారు అఫీషియల్ గా. మంచు లక్ష్మి గారు పంపించారు, నందిని రెడ్డి గారు పంపించారు. అందులో వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఉన్నారు. అశ్విని దత్ గారి కూతురు ఉంది, ఆమె పంపించింది. ఒక ప్రముఖ యాంకర్ ఉంది అందులో. వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేశారు. వీళ్ళు అనేది ఒకటే, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము, ఆడవాళ్ళ పట్ల ఇక వివక్షత చూపించొద్దు, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి అనేది వాళ్ళు చెప్పేటువంటిది. దట్ ఈస్ ట్రూత్. యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. అందుకనే జెండర్ అవేర్నెస్ పెంచండి అని కూడా వాళ్ళు లెటర్ లో చెప్పడం జరిగింది. కేవలం అతను అన్న మాటలకే సామాన్లు అనేటువంటి పదం ఉపయోగించాడు కాబట్టి, ఇంకొక దరిద్రపు ముమ్ అనే పదం ఉపయోగించాడు కాబట్టి ఆ డాష్ డాష్ వాటికి మాత్రమే శివాజీ గారు క్షమాపణ చెప్పారు. మరి అంతేగాని తన ఒపీనియన్ మార్చుకోలేదు, తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. అతను స్టిల్ అదే పాటలో ఉన్నాడు, ఇప్పటికీ అదే భాషలో ఉన్నాడు. సమాజం ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్ని రోజులు ఇది ఎందుకు డిస్కషన్ జరుగుతుంది? ఇది కేవలం ఒక అనసూయ గురించి కాదు, ఒక శివాజీ గురించి కాదండి. సమాజంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఈ రోజు మనందరం ప్యాంటు చొక్కాలు వేసుకొని కూర్చున్నాం మగవాళ్ళం. ఒకప్పుడు ప్యాంటు చొక్కాలు వేసుకున్నామా? ఒక 100 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి? మరి ఇప్పుకొని తిరగాలిగా. ఇప్పుకొని ఎవరు తిరగలేదు. అప్పుడు ఉండే లుంగీలు పంచెలు ఉన్నాయి, అవి కట్టుకొని తిరిగారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత ఈ ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నాం మనం. జీన్స్ ప్యాంట్ ఇది వరకు ఉందా? మరి ఇప్పుడు మనం వేసుకోవట్లేదా? మరి ఇది ఆధునికత. ఆధునిక యుగం బట్టి మార్పు అనేది సమాజంలో జరుగుతుంటుంది. ఒకప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే గుర్రం వేసుకుని వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు గుర్రం వేసుకుని వెళ్తారు ఎవరైనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలి, చెన్నై, గుర్రం వేసుకుని వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. లేదంటే పల్లకీలో వెళ్ళేవాళ్ళు. మరి ఈ రోజు ఈ రోజు రైలు వచ్చినాయి కదా, బస్సు. ఈ రోజు నేను గుర్రం వేసుకునే పోతాను మద్రాసుకి అంటారు ఎవరైనా? పోరు. ట్రైన్ ఎక్కి పోతారు, లేదా విమానం ఎక్కి పోతారు, బస్సులో పోతారు. వాళ్ళ ఇష్టం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అందుకే ఆమె అన్నది, అనసూయ గారు చెప్పేదంటే సత్యమును పలకండి, లెట్ us థింక్